ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి, చట్టంలో ఎక్కడా లేదు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని. సో ఉద్దేశపూర్వకంగా అగౌరవపరుస్తూ ఉన్నారు అంటూ ఒక లేఖ రాశారు సార్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. సో ప్రాతిపదిక ఏంటి, చట్టంలో ఏముంది, జగన్మోహన్ రెడ్డి డిమాండ్ సరైందేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశాడా, ఇంకో డిమాండ్ చేశాడా అన్న యాంగిల్లో మాట్లాడుతోంది మీడియా. అంటే జగన్ అనుకూల మీడియా ఒక రకంగా, జగన్ వ్యతిరేక మీడియా ఇంకో రకంగా. కానీ జర్నలిజం అది కాదు. జర్నలిజం అనేది జగన్ ఉండొచ్చు, అక్కడ చంద్రబాబు ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు. సరిగ్గా 2019లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అని చర్చ జరిగినప్పుడు కూడా నేను ఇదే మాట్లాడాను. మీరు వెనకాల వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ చూడండి, 5 ఏళ్ల కిందటి న్యూస్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ రాజకీయాలు ఏమైనాయంటే మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలైంది. అందువల్ల ఇది ఎందుకు ఉపోద్ఘాతం చెప్తున్నా అంటే, ఇప్పుడు జగన్ ఏం చెప్పాడన్న దాంతో నాకు సంబంధం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా చాలా పాపులర్గా వస్తున్న మాట ఏంటి, 10% మంది సభ్యులు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాలి అని. సో ఇది సాంప్రదాయమనో కన్వెన్షనో రకరకాలుగా చెప్తున్నారు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఈ రూల్ ఎలా తెలియాలి, 10% ఉందా లేదా అని పత్రికలో వచ్చిందని కాదు కదా. అందుకే ఇవాళ ఈ పుస్తకం పట్టుకొచ్చాను. రవిశంకర్ గారు, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెగ్దర్, ఎడిటెడ్ బై PDT ఆచారి. PDT ఆచారి వాజ్ ఎ ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. భారత పార్లమెంటరీ ప్రొసీజర్స్ పైన ఒక అథారిటేటివ్ వాయిస్ PDT ఆచారి. మీకు హిందూ ఇలాంటి అనేక పత్రికల్లో రెగ్యులర్గా వ్యాసాలు రాస్తాడు. సో ఇది కౌల్ అండ్ షెగ్దర్ అనేది మీరు ఇది ఒక భగవద్గీత లాంటిది. పార్లమెంటరీ ప్రొసీజర్స్లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా, స్పీకర్కు డౌట్ ఉన్నా, సెక్రటరీ జనరల్ డౌట్ ఉన్నా, అసెంబ్లీలో డౌట్ ఉన్నా, లోక్సభలో డౌట్ ఉన్నా రెఫర్ చేసే బుక్ ఇది, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్. ఇది నేను పట్టుకొస్తున్న లేటెస్ట్ ఎడిషన్. భారత పార్లమెంట్ భవన్లో ఉన్న బుక్ షాప్లో కొనుక్కొచ్చుకున్నా. ఎందుకంటే ఇదేదో బయట రోడ్డు మీద ఉన్నది కాదు. ఎందుకు చెప్తున్నట్టే కాంక్రీట్. ఇందులో పేజ్ నెంబర్ 148, 149, 150 మీరు ఈ పేజీలు చదవండి కావాలంటే. ఇప్పుడు నేను 149, 150 ఈ పేర్లు. సో ఇందులో క్లియర్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే రోల్ ఏంటి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏం చేయాలి, అసలు లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఎలిజిబిలిటీ అనేది ఒక సెంటెన్స్లో క్లియర్గా ఉంది. ఏంటి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఒక స్టాట్యుటరీ పొజిషన్, అంటే ఒక చట్టబద్ధంగా వచ్చిన హోదా. చట్టబద్ధంగా వచ్చిన హోదా అన్న ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, స్పీకరు గైడ్ లైన్స్, స్పీకర్ ఆదేశాలు, పార్లమెంటరీ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, ట్రెడిషన్స్, స్పీకర్ రూలింగ్స్ ఇవన్నీ కూడా చట్టం లేనప్పుడు మాత్రమే వర్తిస్తాయి. పార్లమెంట్ కానీ శాసనసభ కానీ చేసిన చట్టం ఉంటే మిగతా ఏవి వర్తించవు. అందువల్ల ఇది గతంలో సాంప్రదాయము ఇవన్నీ అర్థరహితమైన వాదన. ఎందుకంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ లా, ట్రెడిషను, కన్వెన్షను, స్పీకర్ రూలింగ్స్ ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కానీ వెన్ దెర్ ఇస్ అ లా బై ది హౌస్, ఇక లానే సుప్రీం, చట్టాన్ని మించింది మరొకటి లేదు. ఇప్పుడు ఈ బుక్లో ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెగ్దర్, ఈ పుస్తకంలో క్లియర్గా పేజ్ నెంబర్ 150, ఇది చాలామంది సీనియర్ రాజకీయ నాయకుల వద్ద ఉండవచ్చు బహుశా. ఈ పుస్తకంలో తీసి 150 పేర్లు చదవండి. చాలా క్లియర్గా ఏముందంటే, ది స్టాట్యుటరీ పొజిషన్ ఆఫ్ ఎన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ లా, ఒక చట్టం ఆధారంగా ఉంది. ఏంటి ఆ చట్టం, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ చట్టము. ఇది పార్లమెంట్ చేసిన చట్టం. అంటే పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ ద అపోజిషన్, ఈ చట్టం ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు డెఫినేషన్ ఉంది. తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్టం కూడా చూశాను. మీరు గూగుల్లో కొట్టండి, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ చట్టం. అంటే ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసినప్పుడు సెక్షన్ 12(b)లో ఉన్న ఎక్స్ప్లెనేషన్, సెక్షన్ 12(b) యొక్క ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా ఏమనుంది, సేమ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్లో
ఏ వర్డింగ్ అయితే వాడారో అదే వర్డింగ్ ఉంది. ఆ వర్డింగ్ ఏంటి అంటే ది లీడర్ ఆఫ్ ది పార్టీ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్ విత్ గ్రేటెస్ట్ నెంబర్. లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ. ఆ పార్టీకి సభలో ఇతర విపక్ష పార్టీల కన్నా హైయెస్ట్ నెంబర్ ఉండాలి. అంటే గ్రేటెస్ట్ నెంబర్ అంటే సభ మొత్తంలో కాదు, అధికార పార్టీ మినహాయిస్తే మిగిలిన సభ్యులలో ఏ పార్టీ నాయకునికైతే అత్యధిక సభ్యుల మద్దతు ఉంటుందో ఆ పార్టీ నాయకుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్. దిస్ ఈజ్ వాట్ ద లా సేస్. దిస్ ఈజ్ వాట్ ఇక్కడ స్పీకర్ విచక్షణ అధికారాలకు అవకాశమే లేదు చట్టం ఉండగా. చట్టం లేకపోతే విత్ డిస్క్రిషనరీ పవర్స్ అని ఉంటుంది. సో సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం చాలా క్లియర్గా ఎక్కడా 10% ఆఫ్ ది అసెంబ్లీ స్ట్రెంత్ ఉండాలని ఎక్కడా రాసిలేదు. అలాగే మీకు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని భారత పార్లమెంట్ చేసిన చట్టం, ఏ చట్టం అయితే ఆంధ్రప్రదేశ్ చట్టానికి ప్రాతిపదికో ఆ చట్టంలో కూడా ఎక్కడా 10% ఉండాలి అని లేదు. సో ఈ 10% అన్న ప్రస్తావన చట్టంలో లేనప్పుడు దీనికి ఆర్గ్యుమెంట్గా తేవడం అనేది అది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అని అవుతుంది, వయలేషన్ ఆఫ్ లా అని అవుతుంది. ఇగ్నోరెన్స్తో కూడా లాను వయలేట్ చేయడం నేరమే. ఈవెన్ నాకు తెలియదు చట్టం, అందువల్ల నేను ఉల్లంఘించినాను కూడా అనరాదు. నీకు తెలియడమా తెలియకపోవడంతో సంబంధమే లేదు, తెలుసుకోవాలి. సో లా క్లియర్గా ఎక్కడ 10% అని లేకుండా మీరు 10% అని ఎలా మరి ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అయితే మరి మీరు అడగచ్చు రవిశంకర్ రెడ్డి, ఈ 10% అనే గోల ఎందుకు వచ్చింది సార్? సో ఎక్కడో ఏది నిప్పు లేనిదే పొగరాదు అని మనం సామెతలు వాడతాం కదా. సో మరి ఈ నిప్పు లేనిదే పొగరాదు కనుక మరి ఈ 10% అనే చర్చ పబ్లిక్ డిస్కోర్స్లో రాజకీయ వర్గాల్లో మీడియాలో సో ఈ 10% ఉండాలి అని ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటి అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది, వితౌట్ రీజన్ లేదు దీనికి. ఆ రీజన్ కూడా మీరు ఇప్పుడు ఇదే బుక్లో ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెక్దర్ మీరు దీంట్లోనే 148, 149, 150 పేజ్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి ఉన్న పాట చూడండి. మళ్ళీ పేజ్ నెంబర్ 381లో కూడా ఉంది. మీరు చదవండి, ఈ పుస్తకంలో చాలా క్లియర్గా దాని హిస్టరీ కూడా ఇచ్చారు. హిస్టరీ అది ఇదంతా చదివి ఇంత పెద్ద బుక్ ఎక్కడ చదువుతాం సార్, మీరు అంటే చదువుతారు, మాకు ఓపికలు ఇస్తారన్నారు అనుకోండి. మీకు ఇంకొక సింపుల్ మెథడ్ చెప్తాను. PDT ఆచారి ఆన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద వైర్ అని ఒక గూగుల్లో కొట్టండి. ది వైర్ అనే ప్రముఖ వెబ్సైట్లో PDT ఆచారి 2019లో, ఇప్పుడు జగన్ గోల కాదు, అది జగన్తో సంబంధం ఉన్న అంశమే కాదు, 2019లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా ఇవ్వకూడదా అని చర్చ వచ్చినప్పుడు PDT ఆచార్య రాసినటువంటి ఆర్టికల్ ఇది. మీరు గూగుల్లో కొట్టండి PDT ఆచార్య అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద వైర్ అని కొట్టండి, మీకు వస్తుంది 2019లో రాసిన ఆర్టికల్. అంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు ఈ కాంట్రవర్సీ లేనప్పుడు 5 ఏళ్ల క్రితం రాసిన ఆర్టికల్. ఆ ఆర్టికల్లో కూడా నేను చెప్పిన ఇప్పుడు ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ పుస్తకంలో, ఎందుకంటే ఈ పుస్తకం PDT ఆచార్య ఎడిట్ చేసిన పుస్తకం, ఈ పుస్తకంలో ఉన్న అంశాలన్నీ ఉన్నాయి. ఏంటి మరి ఎందుకు వచ్చింది ఈ చర్చ అంటే 1950sలో అంటే కొత్తగా పార్లమెంట్ ఏర్పడినప్పుడు స్పీకర్ ముందు ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే 3 రకాల నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, సభలో సమయం ఎవరికి ఎంత కేటాయించాలి. 2, రూమ్స్, సభలో రూమ్స్ గదులు ఉంటాయి, అందరి గది. నేను కూడా శాసన మండలి సభ్యులు, నాకెవరు గది ఇవ్వలే కదా. సో నా గది ఇవ్వలేదు, కానీ తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం కనుక ఆ పార్టీకు గది ఇచ్చారు కదా. సో అందువల్ల రూమ్స్ ఎవరికి ఇవ్వాలి, టైం ఎంత కేటాయించాలి, సీట్లు ఎక్కడ ఇవ్వాలి. సో సీట్లు ఇవ్వడానికి కూడా సీటింగ్ ఉంటుంది కదా. సో ఈ 3 నిర్ణయాలు తీసుకోవటానికి అప్పుడు 1950 దశకంలో స్పీకర్ ఒక ప్రొసీజర్ను పెట్టాడు. ఆ ప్రొసీజర్ ఏంటంటే పార్లమెంటరీ పార్టీగా గుర్తింపు. ఆ పార్లమెంటరీ పార్టీగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులకు వారికి సభలో సమయం ఎక్కువ దొరుకుతుంది, వాళ్లకు సీట్లు ముందుంటాయి అపోజిషన్ బెంచెస్లో, అలాగే వాళ్ళకు ఆ పార్టీ నాయకుడికి రూమ్ అలాట్మెంట్లో ప్రియారిటీ ఉంటుంది. ఫర్ ద పర్పస్ ఆఫ్ దీస్ 3 థింగ్స్, వేరే రీజన్ లేదు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సంబంధం లేదు. అప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కొరకు ఈ చర్చ రాలే. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలకేషన్ ఆఫ్ సీట్స్,
ఎలకేషన్ ఆఫ్ రూమ్స్ అండ్ టైమింగ్ ఫర్ ద డిబేట్స్. అప్పుడు ఏమన్నారంటే మరి ఎలా పార్లమెంటరీ పార్టీని గుర్తించాలి అని చర్చ వచ్చినప్పుడు సభలో కోరం ఎంత అని చూశారు. అంటే 10% ఆఫ్ మెంబర్స్ ఉంటే కోరం ఉన్నట్లుగా భావిస్తారు. కోరం అంటే కోరం కన్నా తక్కువ మంది సభ్యులు ఉంటే ఆ సభ ఆపుతారు. ఆపి టీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ బెల్లు కొట్టి కోరం ఉంటేనే సభ నడుస్తుంది. అంటే కోరం అంటే మినిమం స్ట్రెంగ్త్ టు హోల్డ్ ద అసెంబ్లీ సెషన్. పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నడవటానికి ఉన్న కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. సో కోరం ఏంటి అంటే 10% ఉండాలి అని. సో అందువల్ల పార్లమెంటరీ పార్టీగా గుర్తింపు ఇవ్వటానికి కూడా 10% ఉండాలి అని ఒక కంట్రోల్ అనే రూల్ను స్పీకర్ ఆ రోజుల్లో మొదలుపెట్టారు. మళ్ళీ చెప్పేది ఏంటంటే ఆ 10% ఉండాలి అనేది లీడర్ ఆఫ్ ద అపోజిషన్తో సంబంధం లేదు. అది ఫర్ ద పర్పస్ ఆఫ్ రికగ్నైజింగ్ యాజ్ అ పార్లమెంటరీ పార్టీ. మరి 10% లేకపోతే ఏమవుతుంది? లేకపోతే వాళ్ళను పార్లమెంటరీ గ్రూప్గా పరిగణిస్తుంది. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ గుర్తింపుకు 10% ఉండాలి కనుక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా 10% ఉండాలని చర్చ వచ్చింది. కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనే నిర్ణయం పొలిటికల్ నిర్ణయం కాదు, అరిథమెటిక్ నిర్ణయం కాదు. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ పొజిషన్. అంటే చట్టం ద్వారా లభించిన హోదా కనుక చట్టంలో ఏముంటే అదే ఉండాలి, ఇంకా వేరేది ఉండడానికి అవకాశం లేదు. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే నిర్వచనం కూడా ఇప్పుడు ఇర్రెలవెంట్. ఎందుకు ఇర్రెలవెంట్ అంటే ఒకటి చట్టం వచ్చేసింది కనుక పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని ఆంధ్రప్రదేశ్లో, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని పార్లమెంట్లో వచ్చిన తర్వాత ఇక పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే తేడా ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ను సెలెక్ట్ చేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అసలు ఈ పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే నిర్వచనం ఇప్పుడు ఇర్రెలవెంట్. ఎందుకు ఇర్రెలవెంట్ అంటే యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశాక 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మొదటిసారిగా రాజకీయ పార్టీకి నిర్వచనం ఇచ్చేసింది. రాజకీయ పార్టీ అంటే అంతకుముందు స్పీకర్ రూలింగ్ ఇచ్చినట్లు 10% సభ్యులున్న పార్టీనే రాజకీయ పార్టీగా గుర్తించలేదు. అలా గుర్తిస్తే 10% లోపున్న వాళ్ళు పార్టీ ఫిరాయించినా అనర్హులు గారు మరి. అందువల్ల యాంటీ డిఫెక్షన్ లా ఒక్క సభ్యుడున్న పార్టీగానే గుర్తించింది. అందువల్ల ఇక చర్చ ఎక్కడిది? పార్లమెంట్ గుర్తింపు అనే చర్చ యాంటీ డిఫెక్షన్ లా రావడంతోనే పోయింది. 10% అనే ప్రస్తావన రానేలేదు యాంటీ డిఫెక్షన్లో. యాంటీ డిఫెక్షన్ లాలో ఒక్క సభ్యుడున్నది పొలిటికల్ పార్టీయే. అందువల్ల ఇప్పుడు 10% సభ్యులు ఉండాలి, అట్లయితేనే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఉంటుంది అని చట్టంలో లేదు, ఎక్కడా లేదు. పోనీ గతంలో ఇప్పుడు ఢిల్లీ ఇందులో కూడా ఉంది. మీకు ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ శక్తిలో ఉంది. ఢిల్లీలో మీకు 2015లో బీజేపీకి 3 సభ్యులు ఉన్నారు. 70 మంది స్ట్రెంత్ ఉంటే 3 మెంబర్స్ ఉన్నారు. అయినా బీజేపీ నాయకుడికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ వచ్చింది. ఎట్లా వచ్చింది మరి? ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నా కూడా ఢిల్లీ స్పీకరు 3 సభ్యులున్న భారతీయ జనతా పార్టీ నాయకునికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ఏ ప్రాతిపదిక ఇచ్చారంటే సేమ్ చట్టం, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ని ఏదైతే చెప్పానో అది ఢిల్లీ అసెంబ్లీ చేసిన చట్టం కూడా ఉంది. ఇది ప్రతి పార్లమెంట్ చట్టం లాగానే అన్ని అసెంబ్లీల్లో కూడా చట్టాలు చేశారు. సో ఆ చట్టంలో ఉంది కనుక అక్కడ ఢిల్లీలో స్పీకర్ ఇచ్చారు. సో ఇంత క్లియర్గా ఉండగా ఇంకా వివాదం ఏంటి? మిడిమిడి జ్ఞానంతో, మీడియాలో ఉన్న పాక్షిక దృష్టితో మనం ఏ పార్టీకి అనుకూలం ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా రాయడం అనేది అది జర్నలిజం దిగజారిన పరిణామాలు. అందువల్ల ఈ పొజిషన్లో జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, పవన్ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా విశ్లేషణ ఒకటే ఉండాలి. అందుకే నేను 2019లో కూడా ఇవన్నీ చెప్పాను. ఈ బుక్ తీసుకొచ్చి చూపెట్టి చెప్పినప్పుడు కూడా అఫ్కోర్స్ అప్పుడు ఈ ఎడిషన్ కాక అంతకు ముందు ఎడిషన్ ఉండే 2019 అనుకుంటా నాకు గుర్తు. సో ఇవన్నీ 10 సార్లు చెప్పాము ఇప్పటికీ. బట్ స్టిల్ పీపుల్ వాంట్ టు నాట్ రీడ్ ద లా చట్టం చదవకుండా చేసేటువంటి ఆర్గ్యుమెంట్లు అవి. రైట్ సార్. ఇప్పుడు చట్టంలో ఎక్కడా లేదు 10% ఉంటే కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి స్పీకర్కి ఒక లేఖ రాశారు. సో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోకపోతే, చట్టంలో లేదు కాబట్టి సానుకూలంగా జగన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఒక నిర్ణయం తీసుకోకపోతే వైసీపీ ఏం చేయాలి? స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ చట్టాన్ని ఉల్లంఘించినట్టే. అందుకే అనేది
ఇదే పుస్తకంలో మీరు పేజ్ నెంబర్ మీరు 147 to 150 చదవండి. ఇది క్లియర్గా ఉంది. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ పొజిషన్. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది స్పీకర్ దయాదాక్షిణ్యాలతో ముఖ్యమంత్రి ఉదార ఉదయంతో ఇచ్చేటువంటి హోదా కాదు. అది చట్టరీత్యా సంక్రమించే ఒక పార్లమెంటరీ స్టేటస్. అందువల్ల ఇక్కడ స్పీకర్ నా ఇష్టం అనే అవకాశమే లేదు. బికాజ్ ఇట్ ఇస్ ఎ లా. లాకు స్పీకర్కు డిస్క్రిప్షన్ ఉండదు. నేను ఇంతకుముందు చెప్పింది అదే. లా లేనప్పుడు డిస్క్రిప్షన్ ఉంటుంది స్పీకర్. ఇట్స్ ఎ లా. నేను లాను స్పీకరే వయలేట్ చేస్తానని నేను అనుకోను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ గౌరవ స్పీకర్ చట్టం తెలియదని కానీ ఆయన చట్టం ఉల్లంఘిస్తాడని అనుకోను. ఆయన సీనియర్ రాజకీయవేత్త, ఆయనకు సలహా ఇచ్చేటువంటి సీనియర్ అధికారులు ఉంటారు. నేను చదివిన ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ శక్దర్ ఆయన చదవడా? ఆయన అంత సీనియర్, అనేక సార్లు మంత్రిగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యే చేశాడు. ఈ పుస్తకాన్ని 10 సార్లు చదివి ఉంటారు అయ్యన్న పాత్రుడు. నేనన్నా 2 సార్లు 3 సార్లు చదివి ఉంటే. అందువల్ల ఐ డోంట్ థింక్ దట్ సిచ్యువేషన్ అరైసెస్. అయినా ఒకవేళ అది అలా అయితే అని మనము రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల వ్యవస్థల పైన ఊహాగానాలు చేయడం సమంజసం కాదు. స్పీకర్ అలా చేస్తే అంటే అలా చేసినప్పుడే మాట్లాడతాను తప్ప, అలా చేస్తాడు స్పీకరు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకరు చట్టాన్ని ఉల్లంఘిస్తాడని ఊహించి దానిపైన వ్యాఖ్యానం చేయడం అనేది సమంజసం కాదు. ఊహించడమే నా నమ్మకం. అందులో ఇంకొకటి చాలా క్లియర్గా అంటే మీరు అన్నది ఆ క్వశ్చన్ మీరు అడగడం కూడా అవసరం. ఎందుకు అవసరము అంటే చట్టంలో ఏముంది అంటే రికగ్నిషన్ స్పీకర్ ఇవ్వాలి. అందుకే నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీకర్కి లెక్క రాశాడు. ఎందుకంటే హోదా ఇవ్వాల్సింది స్పీకరే. మరి హోదా ఇవ్వాల్సింది స్పీకర్ అంటే మీకు పీడీటీ ఆచారి ది వై పత్రికలో ఆ అంశం కూడా ప్రస్తావించాడు. స్పీకర్ అనే వ్యక్తికి ఇక్కడ విచక్షణాధికారం లేదు. స్పీకర్ హోదా ఇవ్వాలి. ఏం ప్రాతిపదిక మీద హోదా ఇవ్వాలి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన నాకు 11 మంది సభ్యులు ఉన్నారు, పలానా చట్టం ప్రకారం నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందని జగన్ రాశాడు. నిజంగానే ఈయనకు 11 మంది సభ్యులు ఉన్నారా లేరా చూసుకోవాలంతే. ఇంకేదైనా పార్టీ ఉందా? ఇది మాత్రమే. యూ షుడ్ ఓన్లీ వెరిఫై ద ఫ్యాక్ట్స్ ఇన్ ది లెటర్ ఆఫ్ ఎ పర్టికులర్ పార్టీ లీడర్. ఇప్పుడు లేదని ఇంకో చిన్న పార్టీ అడిగింది అనుకోండి, అయ్యా బాబు నీకు లేదయ్యా, నీకన్నా ఎక్కువ పలానా పార్టీకి ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు కదా, ఒకటే పార్టీ కదా అధికార కూటమి కాంది. ఇక కూటమిలో ఉన్న మరో పార్టీ అధికారంలో భాగం, ప్రతిపక్షంలో కూడా మేమే భాగం అనే అధికార అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ మనం కూడా మాట్లాడుకున్నాం. బట్ దట్ ఈజ్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. సో అధికారంలో మేమే ఉంటాం, ప్రతిపక్షంగా మేమే ఉంటాం అనేది రాజకీయ వ్యాఖ్య, రాజ్యాంగ భాష, చట్ట భాష కాదది. సో రాజకీయ వ్యాఖ్యలు ఏవైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. కానీ రాజ్యాంగము చట్టము పరిభాషలో మాట్లాడినప్పుడు అధికార కూటమిలో కానీ అధికార పార్టీలో ఉంటే ప్రతిపక్ష నేత అనే ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఎందుకంటే చట్టం పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ ఆఫ్ భారత పార్లమెంటు, ఇండియన్ పార్లమెంట్ క్లియర్గా ఏ పార్టీ లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్ అని చట్టంలో. దిస్ ఈజ్ ద నామన్క్లేచర్ ఆఫ్ ద లా. మీరు గూగుల్లో కొట్టండి వస్తాయి. ఎక్కడ ఏం లేదు. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంటుంది ఈ చట్టం, నేను చెప్పిన చట్టం పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని. సో ఆ చట్టంలోనే క్లియర్గా ఉంది లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకమైన పార్టీ ఉండాలి తప్ప నేను కూటమిలో భాగస్వామి కనుక నేను కూడా ప్రతిపక్షం కూడా ఉంటానంటే దానికి అవకాశమే లేదు. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ చాయిస్. చట్టం ప్రకారం చాయిస్ లేదు స్పీకర్కు. స్టిల్ ఇక ఆయన చాయిస్ అలా వ్యవహరిస్తే దట్ ఈస్ రాంగ్ ఆన్ మై పార్ట్ టు డిస్కస్. ఎందుకంటే స్పీకర్ అనే పదవి పట్ల నాకున్న గౌరవం అది. నేను చట్టసభలో 8 ఏళ్ళు ఉన్నాను కనుక లేకపోయినా కూడా గౌరవం ఉండాలి. మన సభను గౌరవించుదాం, సభాపతిని గౌరవించుదాం. సభాపతి చట్టాన్ని ఉల్లంఘిస్తాడని ఊహించి వ్యాఖ్యానం చేయడం సమంజసం.